హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. చాలా లేట్‌గా వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాననమాట. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయింది. బట్ 12:30కి నా పక్కన ఉంది కదా ఇది. యాక్చువల్‌గా ఏమంటే ఈరోజు దీని స్కిట్ ఉంది కదా! అదే ఆకి మాత్ర చెప్తూ ఉండింది కదా ఇన్ని రోజుల నుంచి. సో, అది ఈ రోజనమాట. ఇది వచ్చేసి 15థ్ రోజు వ్లాగ్. సో, ఈరోజు స్టేజ్ హాల్లో ఉంది. సరే. సో, ఈరోజు యాక్చువల్‌గా ఏంటంటే వీళ్ళ స్కిట్ వచ్చేసి అదే వీళ్ళ ఫంక్షన్ స్టార్ట్ అవ్వడం వచ్చేసి 5:30 నుంచి అంటే పేరెంట్స్‌ని అప్పుడు రమ్మన్నారనమాట. సో, ఈరోజు డే ప్లాన్ ఏంటంటే తేజ్ గాడికి మామూలు యాజ్ యూజువల్ స్కూల్ ఉండింది. వాడిని పొద్దున్నే తీపిచ్చేసాను. ఇద్దరిని తీయబెట్టేసాను. సో, దీన్నేంటంటే 12కి తీసుకెళ్ళిపోవాలి ఇంటికి. తీసుకొచ్చేసిన తర్వాత ఇంటి దగ్గర లంచ్ అంతా చేసేసుకొని మొన్న కొనుక్కున్నాం కదా! డ్రెస్ వేసేసుకున్నాక ఇంకా మామూలుగా హెయిర్ స్టైల్ మామూలుగా వేసేసిన తర్వాత ఇంక దీన్ని తీసుకెళ్ళి ఆ వెన్యూ దగ్గర వదిలిపెట్టాలన్నమాట. ఆ వెన్యూ దగ్గరికి తీసుకెళ్ళి వదిలేసి వచ్చేయాలి 2:45కి మధ్యాహ్నం. సో, అప్పటి నుంచి మరి రిహార్సల్ ఇదేంటిది మేకప్ చేస్తారని చెప్పారు. మరి ఏం చేస్తారో గానీ సో, ఇంకా ఇది ఎందుకు ఇట్లా డల్‌గా ఇంకా చెప్పలేదు కదా! మొత్తానికి మిగతా ప్లాన్ ఏంటంటే 2:45కి దీన్ని వదిలిపెట్టేసి రావాలి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ 4:30, 4:15కి అట్లా తేజ్ గారి దగ్గరికెళ్ళాలి. వాడిని తీసుకొచ్చుకోవాలి. వాడొచ్చిన తర్వాత ఇంకా 5:30కి మేమందరం కలిసి మేడం గారి పెర్ఫార్మన్స్ చూడడానికి ఎళ్ళాలన్నమాట. అంటే 5:30కి అప్పుడు పేరెంట్స్‌ని రమ్మన్నారు. సో, 5:30 టు మేబీ వాళ్ళు అందులో పెట్టడమేమో 5-8:30 అని పెట్టారు. ఇప్పుడేమో అడిగితే 5:30 అని చెప్పింది ఒక మేడము. సో, చూడాలన్నమాట. అండ్ ఇంకొకటేంటంటే ఓన్లీ డ్రెస్ చేంజ్ చేసేసి డ్రెస్ వేసేసి ప్లస్ నార్మల్ హెయిర్ స్టైల్ వేసేసి పంపించాలంట. మేకప్ వాళ్ళు చేసిస్తారంట మరి. అంటే మేకప్‌కి కూడా తీసుకున్నారని చెప్పా కదా! 300. సో, అదనమాట. చాలామంది చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీడియోస్ గానీ, ఫోటోస్ గానీ తీయకూడదంట. అదేంటో మరి ఇవి నిజమేనా తీయకూడదా? ఎందుకు? ఏంటో మరి ఎందుకో? ఇంకేంటి? ఓహ్! చెప్తా నాకు. ఆ! సో, అది ఇప్పుడు ఆ స్కిట్ గురించి డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. ఈ రోజంతా నాకొక్కటే పని. అసలు ఇప్పటికొచ్చి ఏమి స్టిచింగ్‌కి సంబంధించి ఏది స్టార్ట్ చేయలేదు. అట్‌లీస్ట్ ఒక సారీ ఫాల్ అయినా ఏద్దాము పనవుతది అని అనుకున్నాను. చూడాలి ఇప్పుడు 12:30 అయింది. దీనికి అన్నం పెట్టాలి. సో, అదనమాట. ఇంకా ఇప్పుడు చెప్పింది కదా! ఇంకొకటి నాకు వామిటింగ్ అని అదేంటంటే పొద్దున్నది స్కూల్‌లో మళ్ళీ వాళ్ళు స్కూల్ నుంచి ఫంక్షన్ హాల్ అదే హాల్ దగ్గరికి తీసుకెళ్లారంట. సో, అక్కడ మళ్ళీ ప్రాక్టీస్ చేపిచ్చి పెర్ఫార్మన్స్ అదే ఎట్లా ఉందని చేపిచ్చేటప్పుడు దీనికి వామిటింగ్ వచ్చిందంట. అదనమాట. అది చెప్పమని చెప్తోంది. దగ్గుందనమాట. దీనికి ఎప్పుడైనా అంతే అసలు నిజంగా లిటరల్లీ 2020లో అనమాట హైదరాబాద్‌లో ఉన్నప్పుడు వాళ్ళ స్కూల్‌లో అప్పుడు 4 ఇయర్సో, 5 ఇయర్సో దీనికంతే. అప్పుడు ఒక్కసారి పెర్ఫార్మ్ చేసింది. డాన్స్ అనమాట. గ్రూప్ డాన్స్ పిల్లలందరిది స్కూల్ యాన్యువల్ డే. అప్పుడు అంతే. నెల రోజుల పాటు స్కూల్‌లో చక్కగా ప్రాక్టీస్ చేపిచ్చారు. అంతా చేసింది. కరెక్ట్‌గా డే వచ్చేసరికి ఆ ముందు రోజు నుంచి ఫీవర్ అనమాట. ఫీవరు, వామిటింగ్స్, కోల్డ్, కఫ్ అన్నీ. అర్రే! అనుకున్నా. ఆ రోజు అప్పుడు నేను చెప్పేది 2020లో అనమాట. ఆ రోజు పొద్దున్న మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి 2 ఇంజెక్షన్‌లు పొడిపిస్తే దెబ్బకి మధ్యాహ్నానికి జ్వరం తగ్గిపోయింది. సాయంత్రం వెళ్లి డాన్స్ ఏసొచ్చిందనమాట. అప్పట్లో బక్కగా ఉండేదిలేండి. కాకపోతే ఇప్పుడేంటంటే ఫీవర్ ఏం లేదు గానీ కఫ్ ఉంది. కఫ్ కొంచెం పొద్దున్న సిరపేసి పంపించాననమాట. సో, కాకపోతే ఏంటంటే ఇప్పుడు మరి దగ్గెక్కువయిందేమో కొంచెం వామిటింగ్ లాగా వచ్చిందా అన్నది. చెప్పు కళ్ళేమన్నా మండుతున్నాయా? మండుతున్నాయా కళ్ళు? అమ్మో! కళ్ళు మండుతున్నాయంటే ఫీవర్ లాగా భయమేస్తుంది. కళ్ళు మండుతున్నాయా చెప్పు? నిజం చెప్పు. ఒసేయ్! చూసారా ఎంత కన్‌ఫ్యూజ్ చేస్తదో, ఎంత టెన్షన్ పెడతదో తెలుసా అసలు? కళ్ళు మండుతున్నాయా చెప్పు? నిజం చెప్పు. నేనేమన్నా నిజం చెప్పు. నిజమే. అంటే వచ్చి మళ్ళీ మళ్ళీ కళ్ళు బయటకు వస్తున్నాడు. చలేస్తున్నట్టుందా ఏమన్నా? లేదు కదా? స్కూల్‌లో అక్కడ నుండి స్టేజ్ మీద. సరే ఇప్పుడు అన్నం తినేసాక సిరప్ ఏసుకున్నాక ఎళ్ళే ముందు ఒక టాబ్లెట్ ఏస్తాలే. నీది ఫీవర్ టాబ్లెట్ ఏసుకొనెళ్ళు. ఏం కాదు. ఓకేనా? కోల్డ్ ఇది హెడ్ బాత్ చేపిచ్చాను కదా ఈరోజు. అందుకే అలా ఉంటది అంతే. పొద్దున్నే హెడ్ బాత్ చేపిచ్చాననమాట. మరి ఈరోజు మేడం గారు జిడ్డు మొహంతో ఉండకూడదని చెప్పి నీట్‌గా హెడ్ బాత్ చేపిచ్చి ఇంకొంచెం తడిగానే ఉండింది తల. ఇంకా అలా పంపించేసాను. మధ్యాహ్నం ఎలాగో వచ్చేస్తది కదా! అప్పుడు కారిపోద్ది. వచ్చిన తర్వాత హెయిర్ స్టైల్ మంచిగా ఏసి పంపిద్దామనేసి. సో, అదన్నమాట సంగతి. అప్పుడు ఏం చెప్తున్నాను 2020లో అలాగే అయింది కదా! 2 ఇంజెక్షన్‌లు ముడ్డికి బాగా 2 ఇంజెక్షన్‌లు ఏస్తే టాప్ లేసిపోయి ఏడ్చేదనమాట. ఇప్పటికి ఏడుస్తది అలాగే. ఏస్తే మధ్యాహ్నానికి జ్వరం తగ్గిపోయి సాయంత్రం ఎంచక్కా పెర్ఫార్మ్ చేసిందనమాట. హమ్మయ్య! అనుకున్నా. ఇది ఎప్పుడు ఇంతే ఏంటి మొన్నటిదాకా మీకు కూడా వీడియోస్‌లో చూపిస్తూనే ఉన్నాను కదా! చక్కగా చెప్పేది కరెక్ట్‌గా ఈ రోజు వచ్చేసరికి దీనికి ఇదిగోండి ఏంటో వామిటింగ్ వచ్చిందంట. అది వామిటింగ్ అంటేనే నాకు భలే టెన్షన్ అసలు. భయమేసేస్తది. ఏంట్రా నాయనా అనిపిస్తదనమాట. సో, అది ఇంకిప్పుడు వామిటింగ్ చేసుకోవడం వల్ల పాపం బొజ్జంతా ఖాళీ అయిపోయింది. ఫ్లాట్ అయిపోయిందనమాట. అన్నం పెట్టేయాలి ఫస్ట్. అన్నం తినేసిన తర్వాత ఇంకా రెడీ అవ్వాల్సిందే. నువ్వు గమ్మున తినాలి మరి. సరేనా? ఏంటి? ఏంటే? సరే అయితే నీకు పంపించను నేను చెప్తున్నాను. పోవే. సరే అయితే మళ్ళీ కలుస్తాను. అన్నం తినేసి మళ్ళీ రెడీ చేయాలి కదా! ఫాస్ట్‌గా దీన్ని.
ఇంకా లంచ్ తినేసిన తర్వాత రెడీ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. డ్రెస్ వేసేసి ఇంకా నార్మల్గా హెయిర్ స్టైల్ అనేది మనమే వేసి పంపించేయాలంట. అంటే మామూలు మేకప్కి మాత్రమే వాళ్ళు తీసుకున్నారు. హెయిర్ స్టైల్ ఏదైనా కానీ మనమే నార్మల్గా వేసి పంపించేసి అక్కడ వదిలిపెట్టేసి రావాలి. ఇప్పుడు ఇంకా ఆ రోజు ఏంటంటే కోల్డ్ వల్ల కొంచెం అలా డల్గా ఉండింది అనమాట. మార్నింగ్ అయితే అలాగే ఉండింది. ఇంకా కఫ్ ఉండడం వల్ల కొంచెం కాసేపు ఎక్కువ దగ్గేసరికి వామిటింగ్ లాగా వచ్చేస్తుంది దీనికి ఎక్కడున్నా కానీ. సో అలా వచ్చిందంట. అది అలా అనేసరికి నాకు భయం వేసింది. కాకపోతే ఏంటంటే కోల్డ్ని ప్లస్ ఆ రోజు పొద్దున్నే హెడ్ బాత్ చేయించడం వల్ల అలాగ కొంచెం తలకి చల్లదనానికి అలా కోల్డ్ కూడా వచ్చేసింది అనమాట. సో సాయంత్రానికి అది నార్మల్గానే ఉంది. సాయంత్రానికి కాదు కానీ నెక్స్ట్ డేకి అయితే నార్మల్ అయిపోయింది. ఈ కోల్డ్ వల్ల మెయిన్గా అలా ఉంటుంది కదా, కొంచెం కళ్ళు మండుతున్నట్టు కొంచెం వేడిగా అన్నట్టుగా అట్లా అనమాట. అంతే. ఇంకా ఈవినింగ్కి రెడీ చేసేసి పంపించేస్తే వాళ్ళు కాసేపు అక్కడ ప్రాక్టీస్ చేపిస్తారనమాట. బయట అయితే చాలా ఎండగా ఉందనమాట. నేను ఎలాగో స్కార్ఫ్ కట్టుకుంటాను, దానికి కూడా నాది ఇంకొకటి ఇచ్చానమాట కప్పుకో అనేసి. మళ్ళీ వేడికి ఇంకా కోల్డ్ అయిపోతుంది అని చెప్పేసి ఇచ్చాను. హాయ్ అండి, సడన్గా చూసి భయపడద్దు, నేనే అనమాట. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఓజోన్ డీటాన్ ఫేషియల్ చేసుకున్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ ఫేస్ ప్యాక్ చేశాను అనమాట. ఎందుకంటే చెప్పాను కదా, ఈవినింగ్ అయితే లోతగడిది స్కూల్ ఫంక్షన్ ఒకటి ఉంది. అండ్ బయట ఎండలు అయితే మండిపోతున్నాయి, చాలా ఘోరంగా ఉంది అసలు ఎండ. సో ఈ రోజు అయితే అసలు ఎండలో తిరుగుతూనే ఉన్నా, పొద్దు నుంచి తీసుకురావడం, మళ్ళీ తీసుకెళ్ళడం, ఇప్పుడు మళ్ళీ తేజగాని తీసుకురావడానికి వెళ్ళాలి. ఇప్పుడు 4 అవుతుంది. సో వచ్చేసాను అనమాట. లోతని డ్రాప్ చేసి వచ్చేసాక ఇదిగోండి వచ్చిన తర్వాత వీటితో ఫేషియల్ చేసుకుని ఇప్పుడే ఫేస్ ప్యాక్ వేసాకున్నాను అనమాట. ఈ గ్యాప్లో ఇల్లు ఊడ్చేయాలి. ఇల్లు ఊడ్చేసిన తర్వాత తేజగాడిని వెళ్ళి తీసుకొచ్చేసి ఇంకా రెడీ అయిపోవాలన్నమాట. 5 to 5:30 మధ్యలో రమ్మన్నారు. కొంచెం తొందరగా వెళ్తే ముందర ప్లేసులు దొరుకుతాయి కదా. చిన్నదే అనమాట హాలు. ఎందుకంటే ఓన్లీ 2nd క్లాస్ వాళ్ళకే ఈరోజు ప్రోగ్రామ్స్ అన్నీ, అంటే ఈ రోజు ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఓన్లీ 2nd క్లాస్ వాళ్ళే పర్ఫామ్ చేస్తారనమాట. అంటే సెక్షన్స్ ఉంటాయి కదా. సో దానివల్ల మేబీ కొంచెం ఎక్కువ మంది కూడా ఉండొచ్చు, పేరెంట్స్ ఎక్కువ మంది వస్తారు కదా. సో అందుకే మళ్ళీ ముందర లేకపోతే మళ్ళీ వెనకాల ప్లేసెస్ దొరుకుతాయేమో అనేసి, సరిగ్గా కనిపిస్తుందా లేదా అన్నట్టుగా. అంతే, చూడాలి మాకు టైం కుదిరిన దాన్ని బట్టి. ఇంక ఇల్లు ఉడిచిన తర్వాత ఇంకా ఫేస్ ప్యాక్ తర్వాత ఇప్పుడే వేసాను. ఒక 10 minutes 15 minutes తర్వాత కడిగేసుకుని తేజగాడిని వెళ్ళి తీసుకొచ్చేయాలన్నమాట. సో తర్వాత అయితే ఇంకా మేము రెడీ అయిపోయినాక మళ్ళీ చూపిస్తారు. ఓకే. ఇంకా తేజ్గడ్ కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత వాడిని కూడా రెడీ చేసేసుకుని మేమందరం రెడీ అయిపోయాము. ఫస్ట్ అయితే ఇంకా బయలుదేరాలి. యాక్చువల్గా కొంచెం ముందుగా వెళ్దాము అనుకున్నాము. ఏమంటే కొంచెం తొందరగా ముందుగా ప్లేసెస్ దొరుకుతాయి కదా, మళ్ళీ లేట్ అయితే వెనకాలే కూర్చోవాల్సి వస్తుంది. బట్ 5 వెళ్దాం అనుకునేది కాస్త కొంచెం అటు ఇటుగా అయిందనమాట. బట్ పర్వాలేదు, కొంచెం మిడిల్లోకి అయినా కానీ చక్కగా కనిపించే చోటనే ప్లేస్ దొరికిందనమాట. కాకపోతే ఏంటంటే మధ్యలో పిల్లలు కొంచెం ఎక్కి నుంచోవడం వల్ల సరిగ్గా కనిపించలేదు. ఇదిగోండి ఇప్పుడైతే లోతగాడి పర్ఫార్మెన్స్ అదే వాళ్ళు చేయాల్సిందనమాట. సో ఫస్ట్ అయితే ఒక 2 పర్ఫార్మెన్సెస్ తర్వాత హిందీతో స్టార్ట్ చేశారనమాట. హిందీ తర్వాత ఫస్ట్ అయితే మ్యాథ్స్ అయింది, మ్యాథ్స్ తర్వాత హిందీ, ఇప్పుడు హిందీ అనమాట. హిందీ తర్వాత ఇంగ్లీష్. సో అలాగా 1 by 1 ఈవెంట్స్ చేస్తూ వచ్చారు. తర్వాత డాన్సెస్ అన్నీ చేశారనమాట పిల్లలు. ఇప్పుడు అందరూ కూడా హిందీ మాత్రాస్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారనమాట. ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసింది కదా, ఇంటి దగ్గర కూడా చూపించింది, వీడియోస్లో కూడా చూపించాను కదా. సో అంతా ఒకటేసారి చెప్పేసింది. కాకపోతే ఇక్కడ అట్లా కాదు, ఒక్కొక్క మాత్ర అయిన తర్వాత ఒక్కొక్కరి తర్వాత అలా చెప్పాలన్నమాట. చూస్తుండండి మీకు అర్థమవుతుంది. అండ్ ఈ పిల్లలు కదా, ఒక్కొక్క లో పిచ్లో చెప్తే ఒక్కొక్కరు హై పిచ్లో చెప్పారు. భలే నవ్వు వచ్చింది అసలు. మళ్ళీ చెప్తుందిరా. బడి మాత్రం బాగా చెప్పాడు. అయ్యో ఏం చెప్పిండ్రా చెల్లి?
ఇంతకీ లోహిత ఎక్కడుందనేది మీకు తెలిసిందండి? ఫస్ట్ ఉన్నది అదే అన్నమాట. ఆ మేకప్‌లు వేయడంలో అందరూ ఒకేలాగున్నారు. దాన్ని సడెన్‌గా చూసి మేమైతే షాక్ అయిపోయి ఇదేంటి మేకప్ అంటే ఇలా ఏసారేంట్రా నాయనా అనుకున్నాము. నిజంగా అసలు వచ్చిన తర్వాత అది దగ్గరికొచ్చిన తర్వాత ఇంకా భయంకరంగా ఉందది. ఏంటి ఇలాగున్నావు అంటేని మేకప్ ఏసారని అన్నదనమాట. సో, ఇక్కడి నుంచి చూస్తుంటే అందరి ఫేసులు బ్రైట్‌గాని కనిపిస్తున్నాయి కదా! అదనమాట. ఇంక ఇప్పుడు పెర్ఫార్మన్స్ వచ్చేసి ఏంటంటే లోహిత గాడి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో, అది అక్కడ పర్పుల్ కలర్ ఓణి ఏసుకుంది కదా! అదనమాట. వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. ఒకే బెంచ్ అనమాట. అంత జిగిరి దోస్తులనమాట. కాకపోతే ఇక్కడ దీనివల్ల విడదీసేశారు. దీన్ని హిందీలో పడేశారనమాట. ఎక్కడొక్కడ కూర్చో. రేపు స్కూల్ లేదంట లోహితకి. రేపు పడుకుంటారు ఫుల్గా అనమాట లోహిత గారు. అన్నికుందా అనేకంది వస్తే ఒకసారి నీ ఫేస్ చూసుకు ఎలా ఉన్నావు అచ్చం ఎలా ఉందిరా రే తేజ చెల్లి మేకప్ బాగుందా నా మేకప్ బాగుందా చెప్పరా ఇద్దరు వద్దులేరా సొల్లు చెప్పక ఇంకా నాదే బాగుంది నీట్గా దాన్ని చూడు ఎంత కొట్టాడు ఇదిగో షర్ట్ కూడా అంత ఉంది చూడండి ఇది షర్ట్ కూడా అనిపించుకుంటాను ఇంకా టైం అయితే 8:30 వరకు అని చెప్పారు. కానీ సో ఈవెంట్స్ ఒకరిది అయిపోయిన తర్వాత ఎవరి పిల్లల్ని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఉండాలనుకునే వాళ్ళు ఉంటున్నారు అనమాట. సో మేమైతే ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా బయలుదేరేసాము. వెళ్ళిన తర్వాత మా ఇంటికి వెళ్ళే దారిలోనే ఇది ఉంటుంది కదా ఈట్ స్ట్రీట్ అని చెప్పి ఈట్ స్ట్రీట్ అనా అది హ్యాపీ స్ట్రీట్ ఇది ఈట్ స్ట్రీటే. సో కాలేజ్ దగ్గర ఉంటుంది కదా. సో అదనమాట మా ఫేవరెట్ మా అందరికీ ఫేవరెట్ యాక్చువల్లీ. సో బార్బిక్యూ అనమాట. చికెన్ దగ్గర ఆగాము. ఇంక ఇక్కడ తీసుకుని కొంచెం తినేసి అప్పుడు వెళ్దాం కదా అనేసి ఇక్కడ ఆర్డర్ చేసి పెట్టుకున్నాం అనమాట. చికెన్ బాబు ఇదో మా లోహిత గడు ఎలా ఉన్నాడంటే నేను అడుగుతున్నా మా తేజ్ గడిని రే నా మేకప్ బాగుందా లోహిత గడి మేకప్ బాగుందా అని. దాన్ని ఎలా పూసారంటే దాని షర్ట్కి ఇలా తుడుచుకుంటే అంటుకుంటుంది అనమాట. కూర్చోరా ఇక్కడే ఉన్నారు తేజ కూర్చో లైట్స్ అవును పౌడర్ ఇంకేం పెట్టలేదా పౌడర్ ఒకటే పూసేసారా అబ్బో ఐబ్రో పెన్సిల్ ఇంకా తోమేరు దేంతో తోమేరే కింద కూడా తోమేరంట. ఆల్రెడీ మాకు ఒక రౌండ్ అయిపోయింది అనమాట. చికెన్ బాగా నచ్చింది ఇద్దరికి అందుకే మళ్ళీ ఇంకో రౌండ్ తేడా. అమ్మయ్య ఇంటికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు 8 అయ్యింది అనమాట. యాక్చువల్గా వాళ్ళు పెట్టిన టైం అయితే 8:30 వరకు ఉంటుందని మేము కాసేపు ఉండి దీని పర్ఫార్మెన్స్ అయిపోయినాక ఒక 2-3 అయితే చూసి వచ్చేసాం అనమాట. చూసారు కదా వస్తూ చికెన్ లాగించి వచ్చాం అనమాట. ఇంటికి వచ్చేసాం కదా ఒక్కసారి దీని ఫేస్ చూస్తారా. ఇప్పుడు ఇంకా తగ్గింది యాక్చువల్గా. ఐ మీన్ షర్ట్కి పూయడం వల్ల కొంచెం అంతా వెళ్ళిపోయింది అనమాట. మేకప్ కాంపాక్ట్ ఏం రాశారో కానీ ఎంత ఉందో అసలు స్టార్టింగ్ చూడగానే దడుచుకున్నా నేనైతే. సో అది ఇప్పుడు మేకప్ రిమూవ్ చేద్దాం కదా అనేసి కూర్చోపెట్టా అనమాట. ఇది నేను యూజ్ చేసేది వచ్చేసి జస్ట్ హబ్ నుంచి సప్తజెల్ ఆయుర్వేదిక్ మేకప్ రిమూవర్ అనమాట ఇది. సో నేను ఇది ఏంటంటే స్మిటన్ యాప్లో తీసుకున్నాను అనమాట. చిన్న సైజు. అందులో ఏంటంటే అన్నీ కూడా ట్రయల్ ప్యాక్స్ లాగా వస్తాయన్నమాట. సో అందులో నేను మేకప్ రిమూవర్ కూడా ఒకటి తీసుకున్నా. నా దగ్గర లేదు యాక్చువల్లీ. సో ట్రై చేద్దాం కదా అని తీసుకున్నా. ఒకవేళ మేకప్ వేసుకున్నాక ఖచ్చితంగా రిమూవ్ చేయాలి. లేకపోతే పింపుల్స్ వస్తాయి ఖచ్చితంగా. స్కిన్ పాడైపోతుంది అనమాట. సో రిమూవ్ చేయడం అంటే జస్ట్ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోవడం కాదు. ముందు మేకప్ రిమూవర్ తోటి లేదంటే ఒకవేళ మేకప్ రిమూవర్ లేకపోతే కనుక కొబ్బరి నూనె అయినా కానీ కాటన్ ఉంటుంది కదా దూదిలో ముంచి కొంచెం ఇట్లా మనం మొత్తం అంతా రిమూవ్ చేసుకున్నాక అప్పుడు మనం ఫేస్ వాష్ చేసుకోవాలన్నమాట. లేకపోతే ఆ మేకప్ అంతా కెమికల్స్ అని స్కిన్లో అబ్జర్వ్ అయిపోయినాయి అంటే మాత్రం కొన్ని ఏంటంటే మంచి ప్రొడక్ట్స్ కాదనుకోండి మంచివి అయినా కాకపోయినా కానీ మేకప్ రిమూవ్ చేసుకోవాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఖచ్చితంగా మేకప్ని అయితే రిమూవ్ చేయాలి. సో ముందు అయితే దీన్ని చూసారా ఎలాగుందో. ఇంకా ఇప్పుడు వాటర్ తాగింది చికెన్ తినింది కదా అందుకే లిప్స్టిక్ వెళ్ళిపోయింది కొంచెం. నిజంగా ఇలా పట్టుకుంటే అంటుకునింది తెలుసా. ఫస్ట్ అక్కడ కూర్చున్నప్పుడు అంతలా ఉందనమాట. ఫేస్ నిండా ఇలా అద్దేసినట్టున్నారు. షర్ట్ కూడా అంటుకుపోయింది ఆ కాంపాక్టో మరి ఏంటో కానీ. వాటర్ వేసారు. వాటర్ వేసి ఫేస్ మీద వాటర్ వేసారా. కాదు ఒక డస్టర్ ఉంటే అక్కడ తీసి డస్టర్ కాదు నాన్న స్పాంజ్ తీసి కదా మేకప్ స్పాంజ్ తీసి వాటర్ లో ముంచి ఇట్లా పౌడర్ వాటర్ కాదు అది ఫౌండేషన్ అనమాట. లిక్విడ్ ఫౌండేషన్ ని ఇందాక నుంచి అది డస్టర్ వాటర్ ఏదేదో చెప్పింది. సో పౌడర్ వాటర్ అంటే అప్పుడు అర్థమైంది నాకు. లిక్విడ్ ఫౌండేషన్ లో ముంచి దాన్ని మొత్తం అంతా పూసారు అంతేనా. తర్వాత మళ్ళీ చైర్లోకి వెళ్ళి ఇక్కడ మేకప్ వేసారు. చైర్లో కూర్చోబెట్టి వేసారా. ఆరింది అప్పుడు నేను అదంటే స్టిక్ అయిపోయింది. స్టిక్ అయిపోయింది ఇంకా నీ ఫేస్ అంటుకుపోయిందా.
వాటర్ కాదు ఫౌండేషన్. Coordinates. దానిపైన పౌడర్ పట్టేటట్టుగా పూసేశారు అంతేనా? అదండి సంగతి. సో లిక్విడ్ ఫౌండేషన్ని మొత్తం వేసేసిన తర్వాత పౌడర్ వేసారనమాట. ఇంకా ముక్కు మీద అయితే ఇందాకైతే పౌడర్లా కనిపిస్తూ ఉండింది అనమాట. సో అది ఫస్ట్ అయితే ముందు మేకప్ రిమూవ్ చేసేసుకుందాం. దానికి చేసిన తర్వాత నేను చేసుకోవాలి. చెయ్యి. యాక్చువల్గా నా దగ్గర కాటన్ లేదనమాట, దూది లేదు. సో నేను నార్మల్ కాటన్ కర్చీఫ్ ఉంటుంది కదా, సో దాంతో ఈ లిక్విడ్లో ముంచేసి కొంచెం రిమూవ్ చేసేద్దామని తీస్తున్నాను. అబ్బో, ఇచ్చిన 300కి బాగానే వేసారనమాట. చూసారా కలర్ ఎలా వచ్చిందో? పింక్ కలర్ వచ్చింది. మరి వాట్స్ పెట్టి తీసినా కదా, లిక్విడ్ ఒలిగిపోద్దు నాకు. అమ్మయ్యా. సో చూసారు కదండి, దాని మేకప్ రిమూవ్ చేస్తుంటేనే ఎంత అంటుకుంటుందో కర్చీఫ్కి. నిజంగా అంత ఒత్తుగా ఒత్తారనమాట. అండ్ అది క్లియర్గా చెప్పింది ఎలా రాశారు, ఎలా చేశారు అనేది కూడా నాకైతే భలే నవ్వు వచ్చింది అనమాట. సో ఫస్ట్ దీనికి మేకప్ మొత్తం అదంతా రిమూవ్ చేసేసిన తర్వాత నేను మేకప్ రిమూవ్ చేసుకున్నాను. దీన్ని నిజంగా కర్చీఫ్ మొత్తం ఆరెంజ్ షేడ్, లైట్ ఆరెంజ్ కలర్లో అయిపోయింది. అంత వేసారనమాట. పోలేండి, మనం ఇచ్చిన దానికి వర్త్ లాగా అన్నట్టు వేసారు. సో దెన్ ఫ్రెండ్స్, మరి ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.